నమస్కారం, రాకీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. 10వ తరగతి పరీక్షా పత్రాల మూల్యాంకన ప్రక్రియను తనిఖీ చేసిన కలెక్టర్ అరుణ్ బాబు సకాలంలో పూర్తి చేయాలని అధికారులకి ఆదేశం. నర్సరావుపేటలో కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ బృందం పర్యటన, చిన్నారి కుటుంబ సభ్యులను విచారించిన అధికారులు. కోళ్ల ఫారాల్లో లక్షలాది మంది కార్మికులు పనిచేస్తున్నారు, ఎవరికీ కూడా బర్డ్ ఫ్లూ ఆనవాళ్లు లేవన్న డాక్టర్ బాలస్వామి. బర్డ్ ఫ్లూతో చనిపోయిన చిన్నారి కుటుంబానికి ఎక్స్గ్రేషియా చెల్లించాలి, పల్నాడుని బర్డ్ ఫ్లూ ఇన్ఫెక్షన్ సెంటర్ గా ప్రకటించాలని మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి డిమాండ్. కృష్ణవేణి కళాశాలలో 23 మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్, విద్యార్థుల సమక్షంలో ఆడియో రిలీజ్. నర్సరావుపేట పట్టణంలోని శ్రీమతి కాసు రాఘవయ్య బ్రహ్మానందరెడ్డి కళాశాల ప్రాంగణంలో నిర్వహిస్తున్న 10వ తరగతి పరీక్షా పత్రాల మూల్యాంకన ప్రక్రియను కలెక్టర్ అరుణ్ బాబు తనిఖీ చేశారు. పరీక్షా పత్రాలని భద్రపరిచిన గదిని పరిశీలించిన ఆయన మూల్యాంకన వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఫస్ట్ ఎయిడ్ ఏర్పాట్లు, సిబ్బందికి కల్పించిన సౌకర్యాలపై ఆరా తీశారు. ఎటువంటి ఆటంకాలు కలగకుండా మూల్యాంకన ప్రక్రియను సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో విద్యాశాఖ జిల్లా అధికారి చంద్రకళ, సిబ్బంది పాల్గొన్నారు. నర్సరావుపేట పట్టణంలో కేంద్ర వైద్య బృందం పర్యటించింది. ఇటీవల బర్డ్ ఫ్లూతో 2 ఏళ్ల చిన్నారి మృతిపై తల్లిదండ్రులతో పాటు ఇరుగు పొరుగుని వివరాలు అడిగి తెలుసుకున్నారు. మరొకసారి చిన్నారి కుటుంబ సభ్యుల నుంచి రక్త నమూనాలని కేంద్ర బృందం సేకరించింది. అనంతరం చికెన్ దుకాణంలో నమూనాలు సేకరించారు. తొలుత చిన్నారికి వైద్యం అందించిన మల్లమ్మ సెంటర్లోని ప్రైవేట్ వైద్యశాలలో కూడా కేంద్ర బృందం విచారణ చేసింది. కేంద్ర బృందం పర్యటనతో నర్సరావుపేట పట్టణ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ బృందంతో పాటు వైద్య ఆరోగ్య శాఖ జిల్లా అధికారులు ఉన్నారు. కోళ్ల ఫారాలలో లక్షలాది మంది కార్మికులు పనిచేస్తున్నారని, ఎక్కడా కూడా వారికి బర్డ్ ఫ్లూ వచ్చిన ఆనవాళ్లు కనపడలేదని పౌల్ట్రీ సంస్థ ప్రతినిధి డాక్టర్ కరణం బాలస్వామి తెలిపారు. ఇటీవల హైదరాబాద్లో కొన్ని వేల కోళ్లు మృత్యువాత పడ్డాయని చెప్పారు. నర్సరావుపేటలో చిన్నారి మృతి చెందడం అత్యంత బాధాకరమని అన్నారు. ఇండియాలోనే అతి తక్కువ కేసులో ఇదొక్కటని అన్నారు. గత 25 ఏళ్లుగా బర్డ్ ఫ్లూ ఆనవాళ్లు అక్కడక్కడ కనపడుతున్నాయని, నర్సరావుపేట కేసు చాలా విచిత్రమైందిగా ఉందని తెలియజేశారు. ఎలాంటి సందేహం లేకుండా చికెన్, కోడిగుడ్లను ప్రజలు తినవచ్చని తెలిపారు. బర్డ్ ఫ్లూ మనుషులకి త్వరగా రాదని స్పష్టం చేశారు. నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ నెక్ నేషనల్ అడ్వైజర్ ఈ విషయము దేశంలో చాలా భయంకరమైన స్థితిని కలుగజేసింది పౌల్ట్రీ ఇండస్ట్రీలో. కారణం ఏంటంటే 2003 నుంచి 6 నుంచి దేశంలో పౌల్ట్రీ ఫార్మ్స్లో మామూలుగా బర్డ్ ఫ్లూ వస్తూనే ఉంది, పోతూనే ఉంది. లక్షలాది మంది పని చేస్తూనే ఉన్నారు. ఏ ఒక్కరికి ఎక్కడ కూడా వచ్చినట్టు రిపోర్ట్ లేదు. కోళ్ళు చనిపోతాయి అంతే, కోళ్ళు మాత్రమే చనిపోతాయి. కోళ్ళలో పనిచేసే వాళ్ళు ఎక్కడ కూడా వచ్చినట్టుగా లేదు. రీసెంట్లీ తనకు కూడా 2 లక్షల కోళ్ళని, మొన్న రీసెంట్లీ హైదరాబాద్లో కూడా 2 లక్షల కోళ్ళు. నిన్న రామోజీ ఫిలిం సిటీ దగ్గర కోళ్ళు చనిపోయినా కూడా, చనిపోయిన కోళ్ళని లక్షల కోళ్ళు లేవర్ కానీ పనిచేసేవాళ్ళు ఎవరైనా మొత్తం తీసి కోళ్ళు అవతల బయట కేజెస్లో తీసి బయట పడేసిన వాళ్ళు ఎవరికి రాలేదు. దాని ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఈ నర్సరావుపేట గురించి చెప్పదలుచుకున్నాను. చిన్నారి పాపను ఎత్తుకున్నప్పుడు తండ్రి జ్వరం వచ్చిందని ఎత్తుకున్నప్పుడు ఈ రకమైన పొజిషన్లో ఎత్తుకోవడం జరిగింది. అంటే ముక్కుకున్న దీనికి ఎంత తేడా. ఇక్కడిని మొదలుపెట్టుకుంటే 4 రోజుల్లో అమ్మాయిని ఎత్తుకోవటం జరిగింది. మరి ఇది కంటామినేషన్ అయితే ఆ తల్లికి రావాలా, ఆ తండ్రికి రావాలా? హాస్పిటల్లో చేర్చినప్పుడు టోటల్గా ఇది ఈ డిసీజ్ కాదు కదా, ఉందో లేదో తెలియదు. కానీ ఈ డిసీజ్ కానప్పుడు మామూలుగా అందరూ హ్యాండిల్ చేశారు. హ్యాండిల్ చేసినప్పుడు హాస్పిటల్లో ఇక్కడ నర్సరావుపేట నుంచి మొదలుపెట్టుకుంటే, గుంటూరు నుంచి మొదలుపెట్టుకుంటే మంగళగిరి హాస్పిటల్ వరకు కూడా హ్యాండిల్ చేసిన వరకు
ఈ డిసీజ్ ఉంది అని చెప్పేసి ఎవరికి ఐడియా లేనప్పుడు డిసీజ్ మరి వాళ్ళందరినీ టెస్ట్ చేయండి, ఎక్కడ ఏమీ లేదు. కానీ ఒక భయంకరంగా ఇది రిజల్ట్ బయటపడిన తర్వాత రకరకాల జబ్బులతోటి రకరకాల సిమ్టమ్స్ తోటి వచ్చిన దానికి వైరల్ డిసీజ్ అని డిక్లేర్ చేయడం జరిగింది. సో ఇది కేవలం ఇండియాలో ఫస్ట్ కేసు సెకండ్ కేసు అంటున్నారు. అందులో 2 సంవత్సరాల అమ్మాయి చికెన్ తిని పచ్చి ముక్కలు 2 ముక్కలు తిని వచ్చిందంటే ఇది ఆశ్చర్యంగా ఉంది. లెబొరేటరీస్ ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇది గవర్నమెంట్ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇది కేవలం ఇది ఫైనాన్షియల్ లెక్క చూస్తే కోట్ల ఎంటైర్ ఇండస్ట్రీ ఇండియాలో వచ్చింది. 150 కోట్ల జనాభా ఉన్న ఈ దేశంలో 25 సంవత్సరాల నుంచి ఈ డిసీజ్ వస్తున్నా ప్రతి ఫామ్లో ఉన్నా కూడా ఎక్కడ జనాలు చనిపోయినట్టు కానీ వ్యాపించినట్టు కానీ ఎక్కడ లేదు. ఇది చాలా విచిత్రమైన కేసుగా మేము భావిస్తున్నాం. దీన్ని ఏ రకంగా ఎన్నిక తీసుకోవాల్సిన అవసరం ఉందని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నర్సరావుపేటలో 2 ఏళ్ల చిన్నారి మృతి చెందటానికి వాస్తవంగా H5N1 వైరస్గా నిర్ధారణ అయిందని, ఇది ఒరిజినల్గా బర్డ్ ఫ్లూ కాదని అనుకుంటున్నామని ఎమ్మెల్యే అరవింద్ బాబు తెలిపారు. బర్డ్ ఫ్లూ వదంతులతో కోళ్ల పరిశ్రమలపై కోలుకోలేని దెబ్బ పడుతుందని చెప్పారు. అందరూ సంయమనం పాటించి పుకార్లు స్ప్రెడ్ చేయకుండా చూడాలని కోరారు. మృతి చెందిన చిన్నారి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని తెలిపారు. మరి నర్సరావుపేట పట్టణంలో బాలయ్య నగర్ ఓటో లైన్లో పెంటేల ఆరాధ్య అనే అమ్మాయి 15వ తేదీన చనిపోవడం జరిగింది. అమ్మాయి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో జ్వరం విరోచనాలతో జాయిన్ అవ్వడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాల్లో అక్కడ బ్లడ్ టెస్ట్లో బర్డ్ ఫ్లూ అని రావడం జరిగిందని చెప్పడం జరిగింది. కానీ ఇక్కడైతే బర్డ్ ఫ్లూ అవుట్ బ్రేక్ కానీ ఎపిడమిక్ కానీ ఎక్కడా లేవు. మరి ఫుడ్ ఇన్స్పెక్టర్లు కానీ వెటర్నరీ డాక్టర్లు కానీ వీళ్ళందరూ కూడా పర్యవేక్షణలో మరి వెటర్నరీ ఈ యానిమల్ హస్బెండరీ వాటిలో కూడా అందరూ చూడటం జరిగింది. కోళ్ల ఫారాలు వీటిలో అన్నీ కూడా బాగానే ఉన్నాయి. ఎక్కడ కుక్క రోగాలు కానీ మరి వైరల్ ఫీవర్స్ కానీ ఎక్కడ కూడా లేవు అనమాట. అందువల్ల ఇంకో చిన్న అవుట్ బ్రేక్ని మనం దీన్ని ఎక్కువగా సమాజంలో తీసుకెళ్తే భయపడతా ఉంటారు. ఒక వ్యవస్థ అనేది దెబ్బతింటుంది. కాబట్టి ఇది యాక్చువల్గా H5N1 అనే వైరస్, అదేవిధంగా H9N2 అనే వైరస్ ఆధారం వస్తుంది. మరి ఈ వైరస్ అనేది ఇప్పుడు మన కరోనా టైంలో మనం చూసాము. కరోనా టైంలో చిన్న జ్వరం జలుబు దగ్గు ఉన్నా కానీ వాడు పాజిటివ్ అని ఇచ్చేవాళ్ళు అనమాట. ప్రతి కేసుని పాజిటివ్ ఇచ్చేవాళ్ళు. ఆ విధంగా ఇవ్వడం వల్ల ప్రజలందరూ భయభ్రాంతులు అయ్యారు. కొన్ని లక్షల మంది ఆ విధంగా పాజిటివ్ రావడం జరిగింది. ఇట్లా వ్యవస్థ అనేది సడన్గా ప్రజల్లోకి పంపకూడదు. దీన్ని ఒక ఎస్టిమేటెడ్గా ఒక మెడికల్ టీం అనేది దాన్ని స్టడీ చేసి ఏదైతే ఎయిమ్స్ వాళ్ళు ఆ రిపోర్ట్ని బయటికి వదిలారో ఆ రిపోర్ట్ని మరి సీఎం గారి దృష్టిలో పెట్టి హెల్త్ మినిస్టర్ గారి దృష్టిలో పెట్టి దాన్ని బయటికి రిలీజ్ చేయాలన్నమాట. ఎందుకంటే సడన్గా రిలీజ్ చేయడం అనేది ఒక సింగిల్ కేసు. ఈ సింగిల్ కేసు వల్ల వ్యవస్థ అంతా కూడా పాడైపోద్ది. అందుకని మీడియా సోదరులు కూడా ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఇది ఒరిజినల్గా బర్డ్ ఫ్లూ కాదేమని వైద్య నిపుణులందరూ కూడా చెప్తున్నారు. ఇది ఒక వైరల్ డిసీజ్ ఏమని అనుకుంటున్నారు, H5N1. అందువల్ల దీనివల్ల ఎటువంటి ఇబ్బంది లేదు. వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ చుట్టుపక్కల ప్రజలకు కానీ అందరూ కూడా టెస్ట్ చేస్తే అంతా నెగిటివ్ వచ్చింది. కాబట్టి మరి ఇది ఒక జాగ్రత్తగా మనం మరి మీడియా సోదరులు కూడా ఏ వ్యవస్థ కూడా దెబ్బతినకుండా, మరి కోళ్ల పరిశ్రమ కూడా ఇవన్నీ కూడా దెబ్బతినకుండా మనం చూడాలి. ఎందుకంటే ప్రజల్లోకి ఒక చెడు సమాచారం వెళ్తుంది కాబట్టి మీడియా వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. 2 ఏళ్ల బాలిక బర్డ్ ఫ్లూతో చనిపోవడం బాధాకరమని మంగళగిరి ఎయిమ్స్ వైద్యులు అవివాలు పనిచేయక చనిపోయినట్లు నిర్ధారించారని వైఎస్ఆర్సీపీ నేత మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపారు. నర్సరావుపేట బాలయ్య నగర్లో బర్డ్ ఫ్లూ వ్యాధితో చనిపోయిన 2 ఏళ్ల చిన్నారి కుటుంబ సభ్యులను వైఎస్ఆర్సీపీ నేత గోపిరెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. భారతదేశంలో బర్డ్ ఫ్లూతో చనిపోయిన తొలి కేసు 2021లో మహారాష్ట్రలో నమోదైందని చెప్పారు. తిరిగి 2వ కేసు నర్సరావుపేటలో నమోదు కావడం బాధాకరమని అన్నారు. ఈ పాపకు బర్డ్ ఫ్లూ సోకిందనే విషయాన్ని ICMR నిర్ధారించితే ఎమ్మెల్యే అరవింద్ బాబు ఆ వైరస్ కాదని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. ఆయనకి ఏమాత్రం అవగాహన లేదన్న విషయం స్పష్టమవుతుందని ఎద్దేవా చేశారు. పచ్చిమాంసం తినడం, చనిపోయిన కోళ్ల పక్షుల లాలాజలం తాకిన ఇతర ప్రదేశాల నుంచి వచ్చిన పక్షుల కారణంగా ఈ వ్యాధి సోకవచ్చని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 6 జిల్లాలని బర్డ్ ఫ్లూ ఇన్ఫెక్షన్ సెంటర్లుగా డిక్లేర్ చేసిందని చెప్పారు. బర్డ్ ఫ్లూ వ్యాధితో బాలిక చనిపోతే పల్నాడు జిల్లాను ఇన్ఫెక్షన్ సెంటర్గా ఎందుకు డిక్లేర్ చేయలేదని ప్రభుత్వాన్ని వైఎస్ఆర్సీపీ నేత ప్రశ్నించారు. బాలిక కుటుంబానికి తక్షణమే ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు శివారెడ్డి, ఆ పార్టీ డాక్టర్స్ వింగ్ అధ్యక్షులు డాక్టర్ కామిరెడ్డి శ్రీనివాసరెడ్డి, డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి, జెడ్పీటీసీ చిట్టిబాబు, రాధాకృష్ణారెడ్డి, మాజీ ఎంపీటీసీ శ్రీనివాసరెడ్డి, రవీంద్రరెడ్డి, తిరుపతి రెడ్డి పాల్గొన్నారు. 2 రోజుల క్రితం నర్సరావుపేటలో బాలయ్య నగర్ మొదటి లైన్లో 2 సంవత్సరాల బాలిక బర్డ్ ఫ్లూతో చనిపోయిందనే వార్త తెలియటం జరిగింది. ముఖ్యంగా భారతదేశంలో బర్డ్ ఫ్లూ వలన చనిపోయిన 2వ వ్యక్తి అది నర్సరావుపేటలో జరగటం చాలా బాధాకరమైన విషయం, చాలా దురదృష్టకరం. మొదటి వ్యక్తి మహారాష్ట్రలో 2021 సంవత్సరంలో చనిపోయింది.
ఇది రెండో కేసు, భారతదేశంలోనే రెండో కేసు బర్డ్ ఫ్లూ ఈరోజు నర్సరావుపేటలో బాలిక చనిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఇవాళ నిర్ధారించిన వైద్యులు ఎవరంటే ఎయిమ్స్ నుంచి ప్రతిష్టాత్మక, భారతదేశంలోనే ప్రతిష్టాత్మకమైన వైద్య సంస్థ హాస్పిటల్ ఎయిమ్స్ డాక్టర్స్ మంగళగిరి నుంచి, అట్లానే వీళ్ళు పంపించిన ల్యాబ్ ఐసీఎంఆర్ ల్యాబ్ పూణే, భారతదేశంలోనే మొట్టమొదటి అత్యంత వైరాలజీ ల్యాబ్లో, వైరాలజీ విభాగంలో మొట్టమొదటి ల్యాబు. మనం ఏ టెస్ట్లైనా గతంలో అక్కడికే పంపించేవాళ్ళం. సో ఇలాంటి ల్యాబ్లో నిర్ధారించింది. సో ఇది సామాన్యమైన విషయం కాదు, చిన్న విషయం కాదు. మొట్టమొదటిది అసలు హాస్యాస్పదం ఏంటంటే ఇది బర్డ్ ఫ్లూ వలన కాదని ఇప్పుడే స్థానిక ఎమ్మెల్యే ప్రకటించడం అనేది చాలా హాస్యాస్పదమైన విషయం. అంటే అసలు ఎయిమ్స్ డాక్టర్స్ ఎంత మేధాశక్తి గలవాళ్ళో తేలిగ్గా ప్రకటించరు. అట్లానే ఐసీఎంఆర్ ల్యాబ్ అనేది చాలా ప్రతిష్టాత్మక వైరాలజీ ల్యాబ్. వీళ్ళిద్దరూ ప్రకటించిన తర్వాత అసలు ఈ దేశంలో ఖండించడానికి వేరే వాళ్ళు ఎవరు కూడా సరిపోరు. ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ రూల్స్ పాటించాలని, పట్టణంలోని ప్రధాన కూడళ్లలో ఆటోలని క్రమ పద్ధతిలో నిలపాలని ట్రాఫిక్ సీఐ లోకనాథం ఆదేశించారు. నర్సరావుపేట పట్టణం కోట సెంటర్లో ఆటో డ్రైవర్లకి ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడారు. ఆటో డ్రైవర్లు తప్పనిసరిగా రహదారి భద్రత నియమాలు తెలుసుకుని ఆచరించాలని చెప్పారు. ఆర్టీసీ బస్టాండ్, కూరగాయల మార్కెట్, రైల్వే పై వంతెన, కోట జంక్షన్, శివుడి బొమ్మ వద్ద ఆటోలను అస్తవ్యస్తంగా నిలపడంతో ఇతర వాహనాల రాకపోకలికి అంతరాయం ఎదురవుతుందని చెప్పారు. పరిమితికి మించి ప్రయాణికులను అనుమతించవద్దని అన్నారు. డ్రైవర్ సీట్లో ప్రయాణికులని కూర్చోపెట్టవద్దని చెప్పారు. మహిళలతో కొంతమంది ఆటో డ్రైవర్లు అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లు పోలీసుల దృష్టికి వచ్చిందని తెలియజేశారు. అలాగనే ఇటువంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకి ఆటో డ్రైవర్లు స్వస్తి పలకాలని అన్నారు. లేదంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ రోడ్డు ప్రమాదాల మీద, అలాగే ట్రాఫిక్ సంబంధించిన సమస్యల మీద అవగాహన కార్యక్రమం అనేది పెట్టడం జరిగింది. మనకి ప్రతిరోజు కూడా ఈ రోడ్డు ప్రమాదాలు అనేవి చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. అలాగే ట్రాఫిక్ సమస్యలు కూడా ఎక్కువ అవుతున్నాయి. ఈ రెండిటికి ప్రధాన కారణము ఒకటి, చాలామందికి అవగాహన లేకపోవటం ఒకటి, ఈ ట్రాఫిక్ నియమాల మీద కానివ్వండి, లేదా వాహనాలు నడిపేటప్పుడు ఎలా నడపాలనే దాని మీద కావచ్చు, అలాగే నిర్లక్ష్యం వల్ల కావచ్చు. ఈ రెండు కారణాల వల్లే మనకి ఎక్కువగా ప్రమాదాలు జరిగి మనుషులు చాలామంది ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది. అలాగే కొంతమంది గాయాల పాలవడం జరుగుతుంది. దాన్ని ఉద్దేశించే ఈరోజు ఇక్కడ ఈ యొక్క కార్యక్రమం అనేది పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఆటో డ్రైవర్లకి ఈరోజు ఈ యొక్క అవగాహన కార్యక్రమం పెట్టడం జరిగింది. మనకి ఈ నర్సరావుపేట పట్టణంలో సుమారుగా 5,000 నుంచి 6,000 ఆటోలు ఉన్నాయి. అందరూ కూడా ఈ యొక్క కొంతమంది అవగాహన కార్యక్రమంకి వచ్చారు. అన్ని సెంటర్లో కూడా మేము యొక్క అవగాహన కార్యక్రమాలను పెట్టడం జరుగుతుంది. ప్రతి సెంటర్లో కూడా అందరికీ కూడా ఈ ట్రాఫిక్ సంబంధించి ఏవైతే నియమాలు ఉంటాయో అవి పాటించమని చెప్తున్నాము. ముఖ్యంగా ఈ యొక్క యూనిఫామ్, అందరూ కూడా యూనిఫామ్ వేసుకోవడం కావచ్చు, లేదనుకుంటే ట్రాఫిక్ నియమాలు అయినటువంటి తక్కువ మంది, ఆటో కంటే 4 కంటే ఎక్కువ మంది ఎక్కించుకోకూడదు. లిమిటెడ్ ప్యాసింజర్స్ వాళ్ళకి ఎంతమంది అయితే ఆటోలో ఎక్కించుకోవాలో దాని గురించి చెప్పడం జరిగింది. అలాగే ఓవర్ స్పీడ్ వెళ్లకుండా లిమిటెడ్ స్పీడ్తో, పట్టణంలో టౌన్లో వచ్చేటప్పుడు లిమిటెడ్ స్పీడ్తో ఉండాలి. ఆ స్పీడ్తో వెళ్ళటం కానీ, అలాగే ఇంటి దగ్గర నుంచి బయటకు వచ్చిన తర్వాత రోడ్డు మీద ఎంత స్పీడ్ అనేది వాళ్ళకి అవగాహన ఉంటుంది. ఆ స్పీడ్తోనే వెళ్ళమని చెప్పడం జరిగింది. అలాగే మొబైల్ ఫోను మాట్లాడుతూ ఆటో డ్రైవింగ్ కావచ్చు, ఏదైనా డ్రైవింగ్ చేయకూడదని చెప్పడం జరిగింది. అలాగే కొంతమంది తాగి డ్రైవింగ్ చేస్తున్నారు. తాగి డ్రైవింగ్ చేయడం వల్ల కూడా ప్రమాదాలు ఎక్కువగా జరగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ తాగి డ్రైవింగ్ చేయొద్దని చెప్తున్నాము. నర్సరావుపేట 3వ వార్డు, 20 వార్డు, 21 వార్డు, 25వ వార్డు, 28వ వార్డులో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్మికులతో కలిసి టీడీపీ నాయకులు మురుగు కాలువల్లో పూడిక, వ్యర్థాలు తొలగించారు. ఎమ్మెల్యే అరవింద బాబు స్వయంగా పర్యవేక్షించి పనుల్లో పాలు పంచుకున్నారు. నర్సరావుపేట ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్గా డాక్టర్ సురేష్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో నేత్ర వైద్య నిపుణులుగా పనిచేస్తున్న ఆయన్ని సూపరింటెండెంట్గా నియమించారు. ఇప్పటికే ఈ బాధ్యతలు నిర్వహించిన డాక్టర్ బివి రంగారావు గుంటూరు జిల్లా DCHSగా బదిలీ అయ్యారు. నర్సరావుపేట పట్టణంలోని పల్నాడు బస్టాండ్ సెంటర్లో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం చుట్టూ ఉన్న స్టీల్ రైలింగ్ ని మిర్చి తోడుతో వెళ్తున్న మినీ లారీ ఢీకొట్టింది. దీంతో స్టీల్ రైలింగ్ ఒకవైపు పాక్షికంగా దెబ్బతిన్నది. బీసీ సంఘ నేతలు పరిశీలించి విగ్రహానికి ఎటువంటి ఇబ్బంది కలగలేదని, స్టీల్ రైలింగ్ మాత్రమే పాక్షికంగా దెబ్బతిన్నట్లు తెలిపారు.
1వ పట్టణ సీఐ, ట్రాఫిక్ సీఐ దృష్టికి ఈ విషయాన్ని తీసుకుని వెళ్లారు. సంబంధిత లారీపై చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారుల్ని కోరినట్లు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి బాదుగున్నల శ్రీనివాసరావు మీడియాకు తెలిపారు. నర్సరావుపేట కృష్ణవేణి డిగ్రీ కళాశాలలో 23 మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. సినిమా ప్రమోషన్లో భాగంగా చిత్ర బృందం విద్యార్థుల్ని కలిశారు. విద్యార్థుల సమక్షంలో సినిమాకు సంబంధించిన ఆడియో రిలీజ్ చేశారు. డైరెక్టర్ రాజ్ మాట్లాడుతూ గతంలో కొందరు వ్యక్తులు దోపిడీ కోసం చిలుకలూరుపేట మార్గంలో బస్సు దహనం చేసిన ఘటన ఆధారంగా ఈ సినిమాను రూపొందించామని చెప్పారు. ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమాను వీక్షించి విజయవంతం చేయాలని అన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ నాతాని వెంకటేశ్వర్లు, అకాడమిక్ డైరెక్టర్ యోగేశ్వరరావు, వైస్ ప్రిన్సిపల్ సతీష్ బాబు, రమేష్ హాస్పిటల్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ మమత, ఐ డ్రీమ్ యాంకర్ దీప్తి పాల్గొన్నారు. సినిమా హీరో మా గురువు గారి మనవడు తేజ గారు నాకు దాదాపు 10 years నుంచి పరిచయం. అప్పుడే సినిమాలో నటించాలి, ఏమిటి యామినేషన్ అంటే సినిమాలో నటిస్తాను అనుకోవాలని చెప్పడం జరిగింది. ఫస్ట్ టైము ఈరోజు అంటే ఈ ప్రమోషన్లో ఫస్ట్ మన కాలేజీకి రావడం మా అదృష్టం. దానికి సహకరించిన తేజ గారి మమ్మీ అయిన డాక్టర్ మమత గారు, రమేష్ హాస్పిటల్ డిప్యూటీ చైర్మన్ గారు, వారు ఫస్ట్ మన కాలేజీని స్విచ్ చేసుకోవటం మనం థ్యాంక్స్ తెలియాలి. ఆనెస్ట్గా కృష్ణవేణి కాలేజ్లో ఏమనిపిస్తుందో తెలుసా, రీసెంట్గా ఇలాగే ఒక సినిమాకి సంబంధించిన సక్సెస్ మీట్ ప్రెస్ మీట్ పవన్ కళ్యాణ్ గారు మైకు ఫస్ట్ ఇయర్ చూసే పాట నచ్చింది, సో చేస్తాం. ఓకే, హీరో గారి సమక్షంలో డెఫినెట్లీ ఈ సినిమా సక్సెస్ మీట్ ఈ కాలేజ్ వాళ్ళందరినీ కూడా మనం తీసుకెళ్ళి శ్రీరామనవమి మహోత్సవాన్ని పురస్కరించుకొని నర్సరావుపేట పట్టణంలోని శ్రీ పట్టాభిరామస్వామి దేవస్థానంలో తలంబ్రాలు కలిపే కార్యక్రమాన్ని ధర్మకర్త నాగసరపు సుబ్బరాయ గుప్తా కుటుంబ సమేతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు స్వామి కళ్యాణం కోసం తలంబ్రాలను కలిపారు. దేవతామూర్తులను ఊరేగించారు. ఈ నెల 6వ తారీఖు ఆదివారం శ్రీరామనవమి సందర్భంగా మన అనాదిగా వేంచేస్తున్న శ్రీ పట్టాభిరామస్వామి దేవస్థానంలో గురువారం ఉదయం రాముల వారిని సీతమ్మ వారిని పెళ్లి కొడుక పెళ్లి కూతురుగా తయారు చేయటం, అట్లాగే విశ్వస్తైన పూజారాధన, మండపారాధన, మరి పంచామృత అభిషేకాలు కూడా అత్యంత వైభవంగా మరి జరిగినాయి. అట్లాగే సాయంత్రం కూడా
మరి ధ్వజస్తంభానికి గరుడుగొడ్డను కట్టి మరి దేవతలందరినీ కూడా రేపు పెళ్లికి ఆహ్వానించడం కార్యక్రమం కూడా చాలా చక్కగా జరిగింది. అదేవిధంగా శుక్రవారం కూడా మరి రేపు శ్రీరామనవమి సీతారామ కళ్యాణం సందర్భంగా తలంబ్రాల కార్యక్రమం శ్రీమతి అనురాధ, అట్లాగే మా కోడలు లిఖిత, తేజస్వి, అట్లాగే మా అబ్బాయిలు రూపేష్, రామ్దేవు, నేను, మా ముగ్గురు దంపతులతో అట్లాగే 400 మంది మహిళలచే తలంబ్రాలు అత్యంత వైభవంగా రంగరంగ వైభవంగా మరి స్వామివారిని ఆ పెద్ద వాకిలి చిన్న వాకిలి వరకు తీసుకెళ్ళి ఆ తలంబ్రాలు అందరూ కూడా 400 మంది కూడా కలపటం కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. మరి ఈ కార్యక్రమాలతో పాటు శుక్రవారం సాయంత్రం కూడా స్వామివారిని శేషవాహనంపై మన పట్టణం ఊరేగింపు జరుగుతుంది. మరియు శనివారం సాయంత్రం 7 గంటలకు పొన్నమానం కార్యక్రమం కూడా పొన్నమానం మీద రాముల వారు నగరం ఊరేగింపు జరుగుతుంది. ఎందుకంటే ఇది సుమారు 125 సంవత్సరాల క్రితం రెడ్డి గారు వారు సమర్పించారు. దాన్ని 125 సంవత్సరాల నుంచి కూడా ఈ ఊరేగింపు కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా మరి అధిక సంఖ్యలో విచ్చేయవాలని కోరుతూ, అట్లాగే ఆదివారం జరిగే శ్రీరామనవమి మన పట్టాభిరామస్వామి దేవస్థానంలో వెంకటేశ్వర కళ్యాణ మండపంలో భద్రాచలంలో ఏ టైంలో జరుగుతుందో 12 గంటలకి అదే టైంలో ఇక్కడ అంగరంగ వైభవంగా మరి సీతారాముల కళ్యాణం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఎక్కువ సంఖ్యలో విచ్చేసి ఆ స్వామివారి కళ్యాణాన్ని దర్శించుకొని తీర్థప్రసాదాలు తీసుకొని స్వామి కృపకు పాత్ర కావాల్సిందిగా కోరుచున్నాను. నర్సరావుపేట రైల్వే స్టేషన్ రోడ్లోని విజయ రెసిడెన్సీలో కోటప్పకొండ నాయి బ్రాహ్మణ అన్నదాన సత్రం అభివృద్ధి కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీసీఎల్ జిల్లా అధ్యక్షులు సంజీవరావు మాట్లాడారు. కుల అభివృద్ధి కోసం చేపట్టవలసిన చర్యలు, ప్రభుత్వ పథకాల అమలు విధానాలపై సలహాలు, సూచనలు ఇచ్చారు. అన్నదాన సత్రాన్ని అభివృద్ధి చేసి సామాజికంగా వెనుకబడిన వర్గాల మేలు కోసం కార్యాచరణ రూపొందించాలని నిర్ణయించారు. దిశగా ప్రయాణం చేయాలి, అందరూ అభివృద్ధిగా దిశగా ప్రయాణం చేయాలి, ప్రభుత్వ నిధులు కూడా సమీకరణ చేసుకోవాలి. నర్సరావుపేటలో విజయ రెసిడెన్సీలో నాయి బ్రాహ్మణ కోటప్పకొండ అన్నదాన సత్రం కుల అభివృద్ధి గురించి సలహాలు సూచనల మేరకు నాయి బ్రాహ్మణ సోదరులు విచ్చేసినటువంటి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాము. ముఖ్యంగా కోటప్పకొండ అభివృద్ధి, సంఘ అభివృద్ధి గురించి చర్చించుకోవడం జరిగినది. కావున ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా పెద్దలందరూ ఆలోచన మేరకు, వాళ్ళు ఇచ్చిన సలహాల మేరకు ఈ కార్యక్రమం జరగడం జరిగింది. దీంట్లో ముఖ్య ఉద్దేశం, గతంలో కూడా మా సత్రానికి పనిచేసిన వాళ్ళు ఉన్నారు, అందరిని కలుపుకొని ఒకే తాటి మీద ఏర్పాటు చేయడానికి నిశ్చయించినాము. దానికి ఒక 3 కమిటీగా ఏర్పాటు చేద్దామని మా పెద్దల సూచనల మేరకు నిర్ణయించినారు. వాళ్ళ సలహాలు తీసుకొని ముందుకెళ్ళి ఇంకొక 10-15 రోజుల్లో పూర్తి స్థాయిలో ఒక మీటింగ్ ఏర్పాటు చేసి కోటప్పకొండ అన్నదాన సత్రం చారిత్రాత్మక నేపథ్యం కలిగినటువంటి సత్రం. మొట్టమొదటిగా ఈ ప్రాంతంలో కోటప్పకొండ తిరణాలకు వచ్చే భక్తులకి అందరికీ కూడా ఎంతో ఆదర్శంగా నిలిచినటువంటి సత్రం నాయి బ్రాహ్మణ సత్రం. అట్టి సత్రం ఈ రోజున అభివృద్ధిలో ఎంతో కొంత వెనుకబాటుతనంగానే ఉంది. అనేక కులాల సత్రాలు చూస్తుంటే అంగరంగ వైభవంగా ఉన్నాయి. మరి ఈ ప్రాంతంలో మొట్టమొదటిగా ఏర్పడిన సత్రం మాత్రం పూర్తి అభివృద్ధికి నోచుకోలేని స్థితిలో ఉంది. కాబట్టి ప్రభుత్వం కూడా కొంత చేయూత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజాప్రతినిధులు కూడా ఈ సత్రాన్ని డెవలప్ చేయడానికి ఆలోచన చేయాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది. అన్నదాతల కష్టం కుళ్ళిపోయింది. 6 కాలం అష్ట కష్టాలు పడి పండించిన పంట చేతికి అందించి వచ్చే సమయానికి నిరాశకు గురైంది. పసుపు రైతులను అధిక వర్షాలు ఈ ఏడాది కుంగతీశాయి. దిగుబడులు గణనీయంగా తగ్గిపోయాయి. పల్నాడు జిల్లాలో పసుపు సాధారణ విస్తీర్ణం 1650 ఎకరాలు. అయితే గడిచిన ఖరీఫ్ సీజన్లో విత్తనం ధర అధికంగా ఉండటంతో ఎక్కువ మంది రైతులు పంట వేయలేదు. 941 ఎకరాలు మాత్రమే పసుపు పంటను వేశారు. అది కూడా సత్తెనపల్లి, ముప్పాళ్ళ, పెదకూరపాడు, పిడుగురాల పరిధిలో సాగు చేశారు. విత్తనం కొనుగోలుకి ఈ ఏడాది అత్యధికంగా ₹1,00,000 వ్యయం చేశారు. వ్యవసాయం కూలీలు, క్రిమి సంహారక బలం మందులు తదితర పెట్టుబడి కలిపి మరొక ₹1,00,000 వరకు ఖర్చు చేశారు. మొత్తం మీద ₹2,00,000 పెట్టుబడి పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. గతేడాది మార్కెట్ ధర క్వింటాకు ₹13,000 పలికింది. ప్రస్తుతం ₹8,000 ధర లభిస్తోంది. ప్రభుత్వ కనీస మద్దతు ధర ₹6,850 కంటే కొంత అదనపు రేటు ఉన్నప్పటికీ ఇది ఏమాత్రం అన్నదాతలకు గిట్టుబాటు ధర కావటం లేదు. తగ్గిన దిగుబడి లెక్కన చూసుకుంటే ఎకరాకు ఎంత లేదన్న ₹1,00,000 వరకు ఖర్చు అవుతూ ఉంది. బహిరంగ మార్కెట్లో గతేడాది కంటే ₹5,000 తక్కువకే పంటని కొనుగోలు చేస్తున్నారని, గిట్టుబాటు ధర లేక
తాము తీవ్రంగా నష్టపోతున్నామని పసుపు రైతులు ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. అలాగనే తమను ప్రభుత్వమే ఆదుకోవాలని ఈ సందర్భంగా కోరుతున్నారు. నా పేరు అంజిరెడ్డి, మాది ముప్పాల మండలం మాది. నేను 2 ఎకరాల పసుపు వేసానండి. విత్తనం 2 లక్షల రూపాయలు అయింది, పెట్టుబడి 1 లక్ష అయింది, 2 లక్షలు అయింది. పెద్ద లాభమే లేదు. విత్తనం ఖర్చు కూడా వచ్చేటట్లేదు, మొత్తం పుచ్చు వచ్చింది. ఎకరానికి 15 క్వింటాల కాటికి అయ్యేటట్టుంది. ఏమైనా రైతు కోసం ఏమైనా ప్రభుత్వం వాళ్ళు కొద్దిగా రేటు పెంచే అవకాశం ఉంటే బాగుంటుంది. బాగా నష్టపోతున్నాం రైతులు మేము. రైతు బాగా నష్టపోతున్నాడండి. మాకు పుచ్చు రావడానికి కారణం ఏంటి? పుచ్చు రావడం కారణం కొద్దిగా ఫస్ట్లో వానలు బాగా పడ్డాయి. మాకు పుచ్చు ఆగలేదు, కొద్దిగా బాగా దెబ్బతిన్నాయి చేలు 7. మరి రైతు బాగా నష్టపోతున్నాడు. రైతుకి ఎట్లేదన్నా ఎకరానికి వచ్చేసి ఆ విత్తనం ఖర్చు 1 లక్ష అయితే 1 లక్ష లాస్ వచ్చింది, మిగిలేది ఏం లేదు. రైతుని కొద్దిగా ఆదుకుంటే ప్రభుత్వం బాగుంటుందని మా ఆలోచన. ఏదైనా ఎకరానికి 10 క్వింటాలు, ఎకరానికి 10-15 క్వింటాల కంటే ఎక్కువ కావట్లేదు. ఎకరానికి 10,000 లోపు ఉంది. ఇప్పుడు 10,000 పైన కనుకుంటే ఏమైనా రైతు రూపాయి ఉంటుంది, లేకపోతే బాగా నష్టపోతాడు. 10,000 లోపు ఉన్నా కానీ పెట్టుబడే వచ్చేది, అంత మించేమి రాదు రైతుకి. రైతు మడి బాగా నష్టపోతున్నాడండి. అప్పుడు దీని పని ఇంకా ఉంది. ఇది మళ్ళీ ముప్పాళ్ళ మాది. 2 ఎకరాలు పసుపు వేసాను, 1 లక్ష రూపాయలు విత్తనం కొన్నాను. చేను పుచ్చు వచ్చి పంట ఆశాజనకంగా లేదు. 2 ఎకరాలు కూడా ఒక 30 క్వింటాలు అవుతుందో కాదో. రేటు చూస్తేనేమో 7,000 అని, నిన్న 7,500, 7,000 అని అంటున్నారు. ఈ రేట్ అయితే రైతుకి చాలా ఇబ్బంది. ఏదన్నా ప్రభుత్వం కొంచెం మార్కెట్ ధర చేస్తే ఏదన్నా రైతులకు ఉపయోగపడిద్ది, లేకపోతే రైతు పూర్తిగా నష్టపోతాడు. ఎంత ధర కావాలి? కనీసం ఉన్న 10,000 పైన. 11,000 అమ్మింది, నీడు 11,000 అమ్మింది. ఫస్ట్లో 13,000 అమ్మింది, చివరికి 11,000 కొంతమంది అమ్ముకున్నాం. ఈ సంవత్సరం పెట్టుబడి కూడా రాదు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. 10వ తరగతి పరీక్షా పత్రాల మూల్యాంకన ప్రక్రియను తనిఖీ చేసిన కలెక్టర్ అరుణ్ బాబు. సకాలంలో పూర్తి చేయాలని అధికారులకి ఆదేశం. నర్సరావుపేటలో కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ బృందం పర్యటన. చిన్నారి కుటుంబ సభ్యులను విచారించిన అధికారులు. కోళ్ల ఫారాల్లో లక్షలాది మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఎవరికి కూడా బర్డ్ ఫ్లూ ఆనవాళ్లు లేవన్న డాక్టర్ బాలస్వామి. బర్డ్ ఫ్లూతో చనిపోయిన చిన్నారి కుటుంబానికి ఎక్స్గ్రేషియా చెల్లించాలి. పల్నాడుని బర్డ్ ఫ్లూ ఇన్ఫెక్షన్ సెంటర్గా ప్రకటించాలని మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి డిమాండ్. కృష్ణవేణి కళాశాలలో 23 మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్. విద్యార్థుల సమక్షంలో ఆడియో రిలీజ్. వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.